మన బిగ్ బాస్నే తలదన్నే రియాలిటీ షో. దేశంలోని వివిధ ప్రాంతాల్లో, వివిధ భాషల్లో, వివిధ కేటగిరీస్లో వర్క్ చేస్తున్న 10 కాదు, 20 కాదు, 30 కాదు, ఏకంగా 50 మంది సెలబ్రిటీస్. 50 మంది సెలబ్రిటీస్ ఉన్నారంటే ఒక 100-200 రోజులు ఉంటుందా భయ్యా షో అంటే? ఉండదు. షో డ్యూరేషన్ అంతా తెలుసా? కేవలం 50 రోజులు. అంటే షో ఎంత ఫాస్ట్గా మూవ్ అయిద్దో ఆలోచించండి. సో అసలు ఏంటి షో? ఎవరా 50 మంది సెలబ్రిటీస్ విత్ ఫొటోస్? అలాగే షో కాన్సెప్ట్ ఏంటి? ఎలా ఉండబోతుంది? అసలు విన్నర్ ప్రైజ్ మనీ ఎంత? ప్రైజ్ మనీలోనే పెద్ద ట్విస్ట్ ఉంది. డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. మామ, ఫ్యూచర్ మొత్తం రియాలిటీ షోస్దే. నేను ఇయర్ స్టార్టింగ్లో ఒక అనాలిసిస్ చేసుకున్నా, ఎలా ఉండబోతుంది ఏంటి యూట్యూబ్ వీటి కోసం ఆలోచించినప్పుడు నా అనాలిసిస్, నా ప్రెడిక్షన్స్ రైట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఫ్యూచర్ మొత్తం రియాలిటీ షోస్ అంటే ఆడియన్స్ ఈ స్క్రిప్టెడ్ షోస్ చూస్ చేసుకొని కొంచెం బోర్ ఫీల్ అవుతున్నారు. సో ఫ్యూచర్ మొత్తం అన్స్క్రిప్టెడ్, మ్యాక్స్ రియాలిటీ వాటితోనే ముందుకెళ్తుంది. అందుకోసమే జియో హాట్స్టార్ లైనప్ మొత్తం మీరు చూసుకుంటే మన తెలుగునే కాదు, హిందీలో ఎప్పటి నుంచో ఉందండి, బట్ తెలుగులో వరుసగా ఉన్నాయి. మీరు షోస్ నా ప్రీవియస్ వీడియో కనుక మీరు చూస్తుంటే ఇప్పుడు హిందీలో కూడా ఇది ఒక కొత్త షో. సో ఏంటి షో అవన్నీ మాట్లాడుకునే ముందు వీడియోని ఒకసారి లైక్ చేయండి. ఎందుకంటే రెగ్యులర్గా చూసే ఆడియన్స్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎప్పుడో మనం వీడియో చేస్తున్నాం, ఆ వీడియో రీచ్ అన్నది అంతగా ఉండట్లేదు. సో ఎందుకంటే రీచ్ తగ్గిపోద్ది బిగ్ బాస్ అయిపోయిన తర్వాత. సో ఖచ్చితంగా మీరు లైక్ చేయండి. అంటే కొత్తగా చూసే లైక్ చేద్దని కాదు, కొత్తగా చూసే వాళ్ళు కూడా ఖచ్చితంగా లైక్ చేయాలి. సో లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్తా ఉన్నా, ఇందులో వరుసగా వీడియోలు ఉంటే ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత, ప్రెజెంట్ అయితే వీక్లీ వన్స్ ఉంటున్నాయి, ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత వరుసగా ఉంటాయి. మన తెలుగు రియాలిటీ షో స్టార్ట్ అయిన తర్వాత ఈ ఫిబ్రవరిలోంచి వరుసగా ఉంటాయి. అయితే ఒక విషయం కామెంట్ చేయండి. అదేంటి అంటే ఈ 50 షో నేమ్ వచ్చేపాటికి ది 50. ఈ 50 షో గురించి నేను చెప్తాను. అలాగే సెలబ్రిటీస్ ఎవరైనా చెప్తా, మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు, నీట్గా చెప్తా. విన్న తర్వాత దీని మీద రివ్యూస్ చేసుకుందాం వద్దా? డైలీ ఒక ఎపిసోడ్ ఉంటుంది, నాకు తెలిసి లైవ్ ఏ ఉండదు, ఒక ఎపిసోడ్ ఉంటుంది. దీని మీద రివ్యూస్ చేసుకుందాం వద్దా అన్న విషయాన్ని కామెంట్ చేయండి. మినిమం ఒక 25,000-30,000 మంది అంటే అన్ని వ్యూస్ వస్తున్నాయి అంటే చేస్తే కొద్దిగా వర్త్, ఆ టైంకి ఆ ఎఫర్ట్స్కి వర్త్ ఉంటుంది. లేదు అనుకుంటే కనుక అసలు వర్త్ కాదు, అన్నెసరీ ఎక్కువ ఎఫర్ట్స్ అయితే. నేను చూస్తాను షో, ఎలాగో నేను చూస్తాను, నాకు రియాలిటీ షోస్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి నేను చూస్తాను. బట్ మీరందరూ కూడా ఇంట్రెస్ట్ ఉంటే, లేదు భయ చెప్పుకుందాం రివ్యూస్ బాగుంటే కంటిన్యూ చేయొచ్చు, లేదంటే అంటే నేను పని స్టార్ట్ చేస్తా ఆపాలనుకోవట్లేదు ఈ మధ్యకాలంలో, కానీ ఇది ఆపేస్తాలేండి ఒకవేళ బాగాలేకపోతే. సరే, ఒక పని చేద్దాం, మీరు కామెంట్ చేయండి, రివ్యూస్ చెప్పుకుందాం వద్దా అన్న విషయం కామెంట్ చేయండి. సరే, మనం దీంట్లోకి వెళ్ళిపోదాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఉంచుకోండి. ఇప్పుడు వరుసగా 3-4 వీడియోలు ఉండవు కాబట్టి వీడియో పెట్టినట్టు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సరే, గత డిసెంబర్ స్టార్టింగ్ వీక్ నుంచి అనుకుంటా దీని మీద ప్రోమోలు వస్తూ ఉన్నాయి. ది 50 అని చెప్పి ఒక లైన్ మాస్క్ పెట్టుకొని, ఎవరైతే ఈ వెబ్ సిరీస్ ఏం గేమ్స్ అది ఇందాక దాకా నోట్లో ఉంది మర్చిపోయా, ఈ కొరియన్ వెబ్ సిరీస్ ఒకటి 2 పార్ట్స్ కింద వచ్చింది కదా, ఏదో గేమ్స్ అని ఉంటుంది. అందులో ఆ గేమ్స్ నడిపించే వాళ్ళు ఆ మాస్కులతో ఉంటారు చూసారా, సేమ్ అలాగే ఒక అతనికి మాస్క్ వేశారు, లైన్ మాస్క్. సో ఇక్కడ ది లయన్ ఆర్ ది మాస్టర్, ఎవరైతే మనకి బిగ్ బాస్ షోలో బిగ్ బాస్ ఎలాగో ఇక్కడ ఈ లైన్ అనమాట. సో అక్కడ జస్ట్ వాయిస్ కనిపిస్తుంది, ఇక్కడ ఈ లైన్ కనిపిస్తాడు. అది ఎవరు అన్నది మాత్రం ఎవరు ఉండరు, అది జస్ట్ మాస్టరో లైనో అంతే, ది లైన్ అంతే. ఆ ఫేస్కి అలాగే ఉంటుంది, వాళ్ళే మాట్లాడతారు, అయ్యే వస్తాయి. సో ఇదైతే మాత్రం కొంచెం సేమ్ సిమిలర్గా బిగ్ బాస్కి, వెరీ మచ్ సిమిలర్ టు బిగ్ బాస్ అంటే కాదు, ఇది ఒక కాన్సెప్ట్. దీని తర్వాత ఒక పెద్ద మాల్ బిల్డ్ చేశారు, పెద్ద మెహల్ బిల్డ్ చేశారు ఎక్కడ? ముంబైలో. అందులో 50 మంది సెలబ్రిటీస్ ఉంటారు. వాళ్ళు పడుకోవడానికి, తినడానికి, అన్నిటికీ సదుపాయాలు అన్నీ అందులోనే ఉన్నాయి. బిగ్ బాస్లో కుకింగ్ చేసుకుంటారా లేదా అన్నది మాత్రం మనం రాబోయే రోజు చూడాలి. అందులోనే ఒక పెద్ద ఎరీనా ఉంది, అంటే ప్లే గ్రౌండ్. సో అందులోనే ఈ టాస్కులు జరగటం, నెక్స్ట్ అంటే టాస్క్లు అనేది కామన్ సినారియో. ఆ టాస్క్లు ఎలా ఉంటాయి, బిగ్ బాస్ లాగా ఉంటాయా వేరేగా ఉంటాయి అన్నది మనం చూడాలి. సో డిఫరెంట్గానే ఉంటాయి ఈ టాస్కులు జరగటం, ఎలిమినేషన్లు జరగటం, ఇవన్నీ ఉంటాయి. బిగ్ బాస్లో లాగా నామినేషన్స్, ఆడియన్స్ ఓటింగు ఇవన్నీ ఉండవు. ఈ గేమ్ వచ్చేపాటికి ఏంటి అంటే స్ట్రెంగ్త్ అండ్ మైండ్కి సంబంధించిన గేమ్. సో ఈ గేమ్లో రిలేషన్షిప్లు, అంటే ఆ రిలేషన్షిప్లు కాదు, ఫ్రెండ్షిప్లు కానీ ఏవైనా సరే, ఒక రిలేషన్షిప్, ఈ బిట్రేయల్స్ అండ్ మోసం చేయటం, వీటి మీద మ్యాక్సిమం డిపెండ్ అయి ఉంటుంది. ఎవరైతే ఆ టాస్క్లు గెలుస్తారో ఒక పర్సన్, ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్, వాళ్ళకి పవర్స్ ఉండటం. సో ఆ పవర్స్ ద్వారా వాళ్ళు కొంతమందిని సేవ్ చేయొచ్చు, కొంతమందిని ఎలిమినేట్ చేయొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. ఇక్కడ ఉన్న ఒక రూల్ బుక్ ఉంది. ఆ రూల్ బుక్లో ఉన్న ఒక్కొక్క రూల్ ఏంటంటే ఇక్కడ రూల్స్ ఏం లేవు. సో ఈ గేమ్కి, ఈ షోకి రూల్స్ ఏం లేవు, రూల్స్ ఏమి ఉండవు. పలానా చేయాలి, పలానా చేయకూడదు ఉండదు, టాస్కులు ఉంటాయి. కానీ గేమ్ మొత్తానికి రూల్స్ ఏమి ఉండదు. ఎప్పుడు ఏదైనా జరగచ్చు, ఎలా అయినా జరగచ్చు. 50 మంది సెలబ్రిటీస్ ఉన్నారు కదా భయ్యా, మరి ఎలా ఎలిమినేషన్ జరిగితే
వీక్లీ వన్స్ జరిగితే ఎప్పటికి 7 వారాలు ఎప్పటికి వెళ్ళాలి అంటే, అందుకే చెప్తున్నా గేమ్ ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుందంటే ఎలిమినేషన్స్ ఎప్పుడైనా ఉండొచ్చు, ప్రతిరోజు ఉండొచ్చు, 2 రోజుల కోసం ఉండొచ్చు, 3 రోజుల కోసం ఉండొచ్చు. అండ్ ఎలిమినేషన్ అయినప్పుడు ఒకే ఎపిసోడ్లో 2-3 వెళ్ళిపోవచ్చు. ఒకే ఎపిసోడ్లో 2-3 వెళ్ళిపోతూ ఉండొచ్చు. అంటే 2 రోజులకు ఒకసారి జరిగితే 2 వెళ్ళిపోవచ్చు, 3 రోజులకు ఒకసారి జరిగితే 3 వెళ్ళిపోవచ్చు, లేదు 2 రోజుల్లోనే 3-4 వెళ్ళిపోవచ్చు. ఆ టాస్క్ గెలిచిన డైరెక్ట్గా ఎలిమినేట్ చేయొచ్చు, సరేనా? లైన్ డైరెక్ట్గా ఎలిమినేట్ చేయొచ్చు. రూల్స్ లేవు కానీ టాస్క్లు ఎవరైనా ఏదైనా చేసి కొట్టుకోటాలు లాంటివి ఉంటే డైరెక్ట్గా ఎలిమినేషన్ అయిపోవచ్చు. కొట్టుకోటాలు ఎందుకు అంటున్నానంటే 50 మంది సెలబ్రిటీస్లో చాలా మందికి పడదు. ప్రీవియస్ ఫైట్స్ ఉన్నాయి వాళ్ళకి, నాకు తెలిసిన వాళ్ళకే పడదు. ఇక నాకు తిరిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో అందులో 50 దాంట్లో. సో ఖచ్చితంగా పడని వాళ్ళు ఉంటారు. సో ఏదైనా జరిగే సిచ్యువేషన్ అనేది ఒకటి క్రియేట్ అవ్వచ్చు. 50 మంది ఫుటేజ్ కోసం ట్రై చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది? రచ్చరంబోలాగా ఉంటుంది. ఎలా నాకైతే ఎగ్జైటింగ్గా ఉంది. యాక్చువల్గా ఇది ఒక ఫ్రెంచ్ షో, దాని పేరు ఏదో ఉందబ్బా. ఈ ఫ్రెంచ్ వర్డ్స్ మనకి ఇంగ్లీష్ వర్డ్సే పలకరాదు సరిగ్గా, ఇంకా ఫ్రెంచ్ వర్డ్స్ తెలుగు ఎంత కష్టంగా ఉన్నా పలికేస్తా, తెలుగు మీడియం బాపదు కదా. సో ఈ మంత్రాలను చదివేస్తారు కానీ ఈ ఫ్రెంచ్ ఏంట్రా అంటే లెస్ క్లింకెంట్ షో అంట. అప్పుడప్పుడు ఫ్రెంచ్ మూవీస్ చూడాలి, మనకు అలవాట్లేదు కానీ చూస్తే ఈ పదాలు కొంచెం పలుకుతాం. లెస్ క్లింకెంట్ షో అంట, ఏందో ఈ బిల్ క్లింటన్లా ఉంది. సో లెస్ క్లింకెంట్ షో, దాని నుంచి మన వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి తీసింది. ఇదే బిగ్ బ్రదర్ ఎలాగైతే బిగ్ బాస్లో వచ్చిందో ఇది అంతే సిమిలర్గా. చూడాలి ఇప్పుడు ఆ షో మొత్తం చూడాలి. ఇప్పుడు మనం రివ్యూస్ చెప్పుకుందాం అనుకుంటే ఇప్పుడు ఆ షో చూడాలి నేను. ఆ ఫ్రెంచ్లోకి వెళ్ళి అది ఎట్లా ఉంది ఏంటి, ఆ ఫార్మాట్ ఏంటి అన్నది చూడాలి. సరే, దాని నుంచి ఇన్స్పైర్ వచ్చింది. మనం ఎక్కడ ఉన్నాం దానికి ముందు పాయింట్ ఎలిమినేషన్స్. అలా ఎలిమినేషన్స్ అవుతూ ఉంటే లాస్ట్కి ఒక 7-8 మంది మిగులుతారు. ఆ 7-8 మందిలో ఒకళ్ళు విన్నర్ అవుతారు. సెలబ్రిటీస్ ఫొటోస్ చెప్తాను, దానికి ముందు షో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత లాస్ట్కి సెలబ్రిటీస్ ఫోటో చేసుకుందాం. దానికి ఒక రీజన్ ఉంది, చెప్తా. సరే, ఇంతకీ ఎవరు విన్నర్ అయితే ఓ ప్రైజ్ మనీ ట్విస్ట్ అన్నాను కదా. ఆ ట్విస్ట్ ఏంట్రా అంటే విన్నింగ్ ప్రైజ్ మనీ ఒక 50 లక్షలు ఎంత ఉంటుంది, 50 లక్షలు ఎంత ఉంటుంది. అయితే ఆ షో ఎవరు గెలుస్తారో ఆ కంటెస్టెంట్కి ఈ ప్రైజ్ మనీ అదిరిపోయింది. ఎవరికి ఇస్తారంటే ఆ కంటెస్టెంట్ని సపోర్ట్ చేసిన ఆడియన్స్ గ్రూప్ ఉంటుంది కదా, కమ్యూనిటీస్ అంటున్నాయి ఇప్పుడు. మరి ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇవన్నీ వచ్చేసిన తర్వాత కమ్యూనిటీస్. సో ఆ కంటెస్టెంట్ కమ్యూనిటీ ఏదైతే ఉంటుందో వాళ్ళకి షేర్ చేస్తారంట. ఇది ఇంకా హిందీలో నాకు తెలిసి అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు, బట్ షో ఫార్మాట్ అది. నేను చూసింది, నేను తెలుసుకున్నది. అంటే మనందరం రిజిస్టర్ అయ్యి ఆ యాప్లో ఎక్కడ రిజిస్టర్ అయ్యి, మరి ఒకళ్ళ రిజిస్టర్ అవుతామా, అది 2 పేరుతో రిజిస్టర్ అవుతారా, మన ఇష్టం. అది నాకు తెలిసి రిజిస్టర్ అయ్యి వెరిఫై చేసుకొని, అదే జియో హాట్‌స్టార్లోనే వస్తుంది షో. రిజిస్టర్ అయ్యి వెరిఫై చేసుకొని మేబీ అక్కడ ఒక ఆప్షన్ ఇస్తారు, పలానా మీ సపోర్ట్ ఎవరికని చెప్పి. మధ్యలో మార్చుకోవచ్చు అంట కావాలంటే. మార్చుకొని మనం అనుకున్న వాళ్ళు ఫైనల్గా ఉంటే, ఇప్పుడు ఒక 10,000 మంది కనుక పలానా కంటెస్టెంట్ని సపోర్ట్ చేసి ఆ కంటెస్టెంట్ గెలిస్తే ఆ 10,000 మందికి 50 లక్షలు స్ప్లిట్ చేస్తారు. అదిరిపోలా. ఇది కదా మజా అంటే. అది ఒక 10 మంది సెలబ్రిటీస్ ఉన్నారనుకోండి, గెస్ చేయొచ్చు మనం 10 మందిలో వీళ్ళకి ఎలా చేయమని. 50 మందిలో అది రూల్స్ తెలియకుండా ఎట్టగా. అందుకని ఆడియన్స్ ఓటింగ్ తీస్తారు. ఆడియన్స్ ఓటింగ్ అయితే మళ్ళీ అలా గోయేసుకుంటారు కదా సపోర్ట్ చేసామని, ఎలా ఉన్నా సరే. అందుకని ఆడియన్స్ ఓటింగ్ లేదు, ఈ టాస్క్ల బేస్ మీదో లేదంటే అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ ఓట్స్ బేస్ మీదో. అందుకని రిలేషన్షిప్, బాండింగ్స్ ఇవన్నీ ఇంపార్టెంట్. మనందరితో మంచిగా ఉండాలి. మనం ఎక్కువ పవర్ కూడా చూపించకూడదు కొన్ని కేసెస్లో. అలా ఎలిమినేట్ చేయబడతారు వాళ్ళ చేతిలో ఉంటే. అలాగే లైన్ చేతిలో కూడా ఉంటుంది. అండ్ వీళ్ళు ఎవరినైనా ఎలిమినేట్ చేయొచ్చు. పలానా కంటెస్టెంట్ ఉంచాలి, అమ్మో వీళ్ళు ఉంటేనే టీఆర్పీ వస్తుంది అనుకోవడం లేదు. ఎందుకంటే 50 మంది ఉన్నారు, ఎవడూ తోపు కాదు. పలానా వాడు అమ్మో వీడు ఉండకపోతే జరగదు అన్న సిచ్యువేషన్ ఉండదు, తీసేయచ్చు. ఆ విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద షో నడిచే వరకైనా ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు, వాళ్ళు నచ్చింది చేసుకోవచ్చు, ఎవరైనా తీసేయచ్చు. సో గందరగోళం కిష్కింద కాండలాగా ఉంటుంది. దీన్ని చూడటం, అర్థం చేసుకోవడం, అనాలిసిస్ చేయటం, రివ్యూస్ చెప్పడం చాలా ఛాలెంజింగ్ నాకు అనిపించింది. అలా ఛాలెంజింగ్ అనిపించింది. సో మీరు చెప్పండి రివ్యూస్ చేద్దాం వద్దని. సో అది ఆ ఫ్రెంచ్ దాంట్లో కాన్సెప్ట్. అది ఆ 50 లక్షలు ఆ కమ్యూనిటీకి ఇస్తారు. సో ఇక్కడ కూడా అలాంటిది అనౌన్స్ చేయొచ్చు. ఎప్పటి నుంచి స్టార్ట్ అవబోతుంది షో అంటే February 1 నుంచి స్టార్ట్ అవబోతుంది. February 1 జియో హాట్‌స్టార్లో రాత్రి 9 గంటలకి ఈ షో వస్తుంది. 9 నుంచి వస్తుంది. కలర్స్లో 10:30కి వస్తుంది. మేబీ ఆ టైమింగ్ చూస్తే నాకు డౌట్ వచ్చింది. 10:30 నుంచి పెడుతున్నారంటే కొన్ని షోస్కి 9 to 10:30 వరకు అనుమతి ఉండదు అనమాట. 10 వరకు అనుమతి ఉండదు. అది దాటిపోవాలి, ఆ టైం ఫ్రేమ్ దాటిపోవాలి. కొన్ని విషయాలు ఇచ్చి టీవీలో చూపించకూడదు, కొన్ని రూల్స్ ఉంటాయి. సో కొంచెం ఇందులో ఏదో ఉంటుంది, బూతులు తిట్టుకోవటం అవన్నీ ఉంటాయి. వీళ్ళు మామూలుగానే తెగ తిట్టుకుంటూ ఉంటారు. సో వాటి బీప్ చేసేస్తారా ఏంటన్నది చూడాలి. సో మొత్తానికి ఒక కొత్త రియాలిటీ షో, ఒక కొత్త ఫార్మాట్ మనం టేస్ట్ చేయబోతున్నాం. సో ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, రివ్యూస్ చెప్పుకుందామా వద్దా? నాకైతే ఎక్సైటింగ్గా ఉంది. నేనంటే రియాలిటీ షోస్కి ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతాను ఆబ్వియస్గా. సో మీరు చెప్పండి, మీరు కూడా అంతే ఎక్సైటెడ్గా ఫీల్ అయితే మనం చెప్పుకుందాం.
ఏమైందంటే ఎందుకు ఈ క్వశ్చన్ మామూలు నేను చెప్పి డైరెక్ట్గా ఎందుకు అడుగుతారంటే బిగ్ బాస్ సీజన్ 7 అయిపోయిన తర్వాత ఇలాగే హిందీ ఓటీటీ సీజన్ స్టార్ట్ అయింది. దానికి చెప్పా 3000 వ్యూలు 4000 వ్యూలు ఎన్నో వస్తూ ఉండేవి. అది అయిపోవటం అసలు పక్కన పెట్టండి. దాని తర్వాత నా అల్గారిథం మొత్తం కరెక్ట్ అయిపోయి సీజన్ 8కి నాకు అది వ్యూస్ రాలా. సీజన్ 7లో నాకు వచ్చిన వ్యూస్కి సీజన్ 8 వ్యూస్కి అసలు సంబంధమే లేదు. తిప్పి కొడితే 70 లక్షల వ్యూస్ వచ్చి ఓవరాల్గా అన్ని వీడియోలు కలిపి ఇయర్ 2 కోట్ల 1 లక్ష మొత్తం ఇయర్ ఎండ్ అయ్యేపాటికి వ్యూస్, డబ్బులు కాదు వ్యూస్ అయ్యి. సో అది మళ్ళీ అల్గారిథం రీసెట్ అయిపోద్ది. అది వర్తా కాదా అంటే ఇప్పుడు చాలా టైం ఉందండి. అప్పుడు అంటే జూలై ఆగస్టులో జరిగింది, అది పెద్ద బొక్క పెట్టింది. ఇప్పుడు ప్రెజెంట్ ఫిబ్రవరి కాబట్టి ఆ టైంకి మనం మళ్ళీ రీసెట్ చేసుకోవచ్చు. సో మీరు చెప్పండి, కామెంట్ చేయండి. ఇప్పుడు మనం సెలబ్రిటీస్ కోసం మాట్లాడుకుందాం. మామూలుగా 50 మంది సెలబ్రిటీస్, జనరల్గా మనం బిగ్ బాస్లో 20 మంది చెప్పుకున్నప్పుడు 20 మంది ఒక్కొక్కరి కోసం 1 నిమిషం మాట్లాడితే ఎంతసేపు అయితే 20 నిమిషాలు వీడియో అవుతుంది. ఇప్పుడు 50 మంది కోసం నేను ఒక్కొక్కరి కోసం 1 నిమిషం మాట్లాడితే ఎంత అవుతుంది? 50 నిమిషాలు జైలు కంటెస్టెంట్స్కి అవుతుంది. అంత మాట్లాడు. కొంతమంది నాకు తెలిసిన వాళ్ళ కోసం కొన్ని చెప్తాను, తెలియని వాళ్ళ కోసం మనం స్కిప్ చేసుకోవటమే. అలాగే దీన్ని ఇప్పుడు ఎడిట్ చేయాలి. నాకు ఎడిటర్ ఇప్పుడు ఎవరు లేరు, మనమే చేసుకుంటున్నాం. ఇప్పుడు ఎడిటింగ్ చేసి ఆ 50 మంది ఫోటోలు ఎడితే చేతులు నొప్పులు వస్తాయి ఖచ్చితంగా. ఎంత వేయగలనో, ఎన్ని ఫొటోస్ వేయగలనో అన్ని ఫొటోస్ వేయడానికి నేను ట్రై చేస్తాను. సరేనా? రెస్ట్ మనం సీజన్ జరుగుతున్న కొద్ది, మనం చూస్తున్న కొద్ది మీకు కూడా అర్థమవుతుంది. ఓకే, క్లియరేనా? సో ఏమైనా ఫొటోస్ మిస్ అయితే తప్పుగా అనుకోకండి. 1, 2 నాకు కొంతమంది సెలబ్రిటీస్ తెలియదు, నేను మనిషిని కాబట్టి. అది మన అందరం మనుషులు కాబట్టి కొంతమంది తెలియదు. మీరు కింద ఏంది నీకు ఇది తెలియదు అని ఆశ్చర్యపోతే ఓకే, కానీ తిట్టుకోవద్దు తెలియదా అది అని చెప్పి. ఇందులో మన తెలుగు వల్ల ఇప్పుడు నేను ఎవరికో న్యాయం చేసి ఎవరికో అన్యాయం చేయడానికి ఏం లేదు కదా. తెలిసిన వాళ్ళ కోసం నాకు ఇది తెలుసు అని చెప్తా, తెలియని వాళ్ళ కోసం తెలియదు అని చెప్తా. సరేనా? అందరి కోసం ఏదో ఒక లైన్ అంటే మ్యాక్సిమం చూశాను ఎవరెవరు ఏంటి అని చెప్పి చెప్పడానికి ట్రై చేస్తా. బట్ షార్ట్ టైంలో చెప్పడానికి ట్రై చేస్తా. ఎందుకంటే ఒక్కొక్కరి కోసం ఇప్పుడు 30 సెకండ్స్ మాట్లాడినా 25 నిమిషాల వీడియో అవుతుంది. ఇది ఆల్రెడీ 11 మినిట్స్ అయింది. సో 30 నిమిషాల పైన అయిపోద్ది. మళ్ళీ మీరు తిట్టుకుంటారు ఏంది బ్రో ఎంత సేవ్ చేసామని. సో తొందరగా తగ్గకూడదాం. ఓకే, ఇప్పటివరకు లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి అమ్మా ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ ఇంపార్టెంట్, ముఖ్యమా? కామెంట్ ఖచ్చితంగా నేను చూస్తా. ఎంతమంది రివ్యూ చెప్పుకుందాం అనుకుంటున్నారు, వద్దులే భయ్యా అని అంటారు అనేసి చెప్పండి. ఓకే, సరే ఆల్ఫాబెటిక్ ఆర్డర్ వెళ్దాం. అద్నాన్ షేక్ యూట్యూబర్, ఇంతకుముందు బిగ్ బాస్ ఓటీటీకి వచ్చాడు యాజ్ అ వైల్డ్ కార్డ్గా. అక్కడ నాకు తెలిసి పెద్ద యూట్యూబరే కానీ ఎరిపప్పు అయ్యాడు. చెప్పాలంటే ఇంకొక లవకేష్ కటారి అన్న చేతిలో ఎరిపప్పు అయ్యాడు, ఎలిమినేట్ కూడా అయిపోయాడు. కానీ మంచి యూట్యూబర్, చాలా ఫాలోయింగ్ ఉంది. అర్బజ్ పటేల్, ఈయన ఒక యాక్టర్, మరాఠీ బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేశాడు. అర్చనా గౌతమ్, హిందీ బిగ్ బాస్ చూసే వాళ్ళకి అర్చనా గౌతమ్ తెలియని వాళ్ళు ఉంటారు నాకు తెలిసి. లాస్ట్ సీజన్ 18 రఫ్ నుంచి పెట్టింది ఈ అమ్మాయి. నెక్స్ట్ అర్చిత్ కౌశిక్, నాకు పెద్దగా తెలియదు, ఈయన యూట్యూబర్ అంట. ఆరుషి చావ్లా చూశాను ఇంతని రోడీస్ వాటిల్లో. నెక్స్ట్ ఆర్యా క్యూకే ర్యాపరు, నాకు తెలియదు, మరాఠీ బిగ్ బాస్ వాటిల్లో ఉన్నారు. బేబిక, ఈవిడ లాస్ట్ ఇయర్ మన హిందీ బిగ్ బాస్ ఓటీటీలో వాటిల్లో ఉన్నారన్నమాట. బిగ్ బాస్ 18లో ఉన్నట్టున్నారు. బేబిక చాలామంది తెలిసి ఉంటుంది. బేబిక వాళ్ళ అక్క సిల్లో ఎవరో ఒకళ్ళు ఉన్నారు. నెక్స్ట్ భవ్య సింగ్, కంటెంట్ క్రియేటర్, నాకు అంతవరకే తెలుసు. చాహత్ పాండే, ఈవెన్ కూడా బిగ్ బాస్ సీజన్ 18లో చూశారు చాలామంది. ఇంకో బిగ్ బాస్ యాక్ట్రెస్, రోడీసు వీళ్ళే ఉంటారు, ఇంకా ఎక్కువ మంది ఉంటారు. చాహత్ పాండే బిగ్ బాస్లో కూడా వచ్చారు సీజన్ 18, ఫేమస్ యాక్ట్రెస్ ఆవిడ, సీరియల్ యాక్ట్రెస్. నెక్స్ట్ దిగ్విజయ్ రాఠీ, చాలామంది తెలుసు. ఈ రోడీస్ స్ప్లిట్స్ వల్ల చూసే వాళ్ళకి దిగ్విజయ్ రాఠీ తెలియని వాళ్ళు ఉంటారు నాకు తెలిసి. నెక్స్ట్ ఇప్పుడు 10 మంది అయ్యారు. 11వ డింపుల్ సింగ్, తెలియదు పెద్దగా నాకు, ఇన్ఫ్లుయెన్సర్ అంట. 12th డినో జేమ్స్, ర్యాపర్ అంట, తిను కూడా నాకు తెలియదు. 13 దివ్య అగర్వాల్, తిను కూడా ఈ స్ప్లిట్స్ వల్ల ఇవన్నీ చూసే వాళ్ళకి బాగా తెలుసు. హిందీ బిగ్ బాస్ ఫస్ట్ ఓటీటీ సీజన్ విన్నర్, సూపర్ ఆడిద్ది. ఈ అమ్మాయి మీద రియాలిటీ షో అనగానే ఈ అమ్మాయి మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, కొంచెం చూడాల్సిన అమ్మాయి. నెక్స్ట్ 14 దుష్యంత్ కుక్రేజా, యూట్యూబర్ అంట. నెక్స్ట్ ఫైజు తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. టిక్టాక్ వచ్చిన కొత్తల్లో ఆ పౌడర్లు ఎగరేసి వీడియోలు చేసిన వాళ్ళు ఉంటారు చూసారా. అలా టిక్టాక్తో స్టార్ట్ చేసి ఇప్పుడు మిలియన్స్ సంపాదించిన వాళ్ళు ఈ ఫైజు. వీళ్ళకి టీం ఏదో ఉంది, 007 ఏదో టీం ఉంది. ఆ ఫస్ట్ అద్నాన్ కూడా ఈ టీంకి సంబంధించినాడు. సో వీళ్ళకి ఏదో టీం ఉంది ఫైజు, టిక్టాక్ ఇన్ఫ్లుయెన్సర్ వాటికి సంబంధించినాడు. నెక్స్ట్ ఫైజ్ బలోచ్, నో ఐడియా, అసలు నాకు చూడలేదు నేను. హమీద్ బర్కజ్, ఇతను ఎంటీవీ రోడీస్, స్ప్లిట్స్ వల్ల వాటిల్లో అవి చూస్తున్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. నెక్స్ట్ జాహ్నవి కిలర్కర్, టీవీ సీరియల్స్ మరాఠీ చూడటానికి అమ్మాయి చాలా క్యూట్గా ఉంది. ఇందాక ప్రొఫైల్ ఇవన్నీ చూసా. బట్ ఇప్పుడు మనం క్యూట్ అంతవరకు మాట్లాడుకోవాలి, అంత ఎక్కువ మాట్లాడుకోవాలండి. ఎవరైనా చూస్తే మళ్ళీ నన్ను వేస్తారు. టీవీ సీరియల్స్ మరాఠీ వాటిల్లో. నెక్స్ట్ 19 కరణ్ పటేల్, ఫేమస్. ఇతను బిగ్ బాస్కి రావాలని చాలామంది కోరుకుంటూ ఉంటారు, కానీ బిగ్ బాస్కి రాడు. ఖత్రోంకి వెళ్ళాడు, ఇలాంటి షోస్లో పార్టిసిపేట్ చేశాడు. ఏహే మొహబ్బత్ అని చెప్పి ఒక సీరియల్ ఉంటుంది, చూసారా మీరు? తెలుగులో డబ్బింగ్లో కూడా మాటిలో వచ్చేది. అప్పట్లో మనం ఇప్పుడంటే
ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ బిగ్ బాస్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి ఇన్స్టాగ్రామ్ వాటిల్లో చూస్తానని తప్పితే ఈ రివ్యూస్ ఇచ్చినప్పుడు అసలు నాకైతే అంతకుముందు నేను సీరియల్స్ లేదా యూట్యూబ్లో సినిమాలు, యూట్యూబ్ కూడా కాదు, సీరియల్స్, సినిమాలు, క్రికెట్ మ్యాచ్లు వీటి మీద ఉండేది. రైలు సినిమా చూడటం, పడుకోవటం, సీరియల్స్ చూడటం, రైలు వచ్చి ఆ ఆపించి రాగానే సీరియల్ కూడా చూసేవాడిని. ఇప్పుడు సీరియల్ పేరు మర్చిపోయా సడన్గా. అబ్బా, అంటే తెలుగులో కూడా 70 వచ్చింది నిఖిల్ది ఆ షో. మన లాస్ట్ నిఖిల్ షో బిగ్ బాస్ షో ముందు ఎండ్ అయింది. సో అది దాన్ని రీమేక్ చేసి తెలుగులో తీశారన్నమాట. అదే మన బిగ్ బాస్ కూడా వైల్డ్ కార్డ్కి వచ్చింది కదా అమ్మాయి ఐషా, వాళ్ళ సీరియల్ అది హిందీలో వచ్చేది. ఆఫీస్ అవ్వగానే ఇంటికి వచ్చి ఆ గురగాలో ఉన్నప్పుడు ఫస్ట్ ఆ సీరియల్ చూసేవాడిని. అలా ఈ ఏ హమ్ మొహబ్బతే, దియా और బాతీ హమ్, హిందీ, తెలుగు అసలు అబ్బో రేంజ్లో ఉండేదండి. సో కరణ్ పటేల్ చాలా ఫేమస్, చాలా మంది తెలుసు, తిన మీద కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ కాంజాది చాలా మంది తెలుసు, లాస్ట్ ఇయర్ అదే బిగ్ సీజన్ 18, నేను లాస్ట్ ఇయర్ అంటే సీజన్ 18 అని, ఈ ఇయర్ అంటే సీజన్ 19 అనుకోండి అలా కొద్దిసేపు. కాంజాది బిగ్ బాస్ చూసే వాళ్ళకి చాలా మంది తెలుసు, అమ్మాయి కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ 21 కృష్ణా ష్రాఫ్, టైగర్ ష్రాఫ్ వాళ్ళ సిస్టర్. సోషల్ మీడియా వాటి ఫాలో వాళ్ళకి బాగా తెలుస్తూ ఉంటుంది, చాలా బాగుంటుంది ఈ అమ్మాయి. సో బట్ ఇంత మట్టుకు ఏ రియాలిటీ షోస్ అవి చేసినట్టు నాకు తెలిసి అయితే లేదు. సో ఫస్ట్ టైం అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ 22 లక్షే, నో ఐడియా. ఫోటో చూడండి వచ్చిందో రాలేదో, అన్ని ఫొటోస్ వేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. నెక్స్ట్ 23 లవకేష్ కటారియా, ఇన్ఫ్లుయెన్సరు. ఈయన కూడా ఓటీటీ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 వచ్చారు. ఈయనకి ఆ అర్థానికి పడలేదు, అదొకటి. ఈయన్ని అప్పట్లో ఒక అతను 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు చేసుకున్న అతను బిగ్ బాస్ ఓటీటీలో వచ్చిన ఆయన చంపదెబ్బ కొట్టడం అప్పట్లో పెద్ద ఇష్యూ అయింది. సో ఈయనకి ఇంకొక పెద్ద యూట్యూబర్ సపోర్ట్ కూడా ఉండేది. ఇప్పుడు ఆయన పేరు నాకు సడన్గా ఏందో, నాకు మనుషులు గుర్తొస్తారు కానీ నాకు ఏదో బ్యాడ్ హ్యాబిట్ అని కాదు, కానీ నాకు కళ్ళ ముందు ఫేస్లు గుర్తొస్తాయి కానీ నేమ్స్ గుర్తురావు. కొన్నిసార్లు కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది, ఒక నేమ్కి ఒక నేమ్. నా రివ్యూస్ చూసే వాళ్ళు కొంచెం అర్థమవుతూ ఉంటుంది, పాప నన్ను భరిస్తూ ఉంటారు. నెక్స్ట్ 24 మనీషా రాణి, చాలా ఫేమస్. ఈ డ్యాన్స్ బిగ్ బాస్ అలా లాడిచ్చింది. ఆ డ్యాన్స్ షోస్ బిగ్ బాస్ వాటిల్లో చాలా ఇన్స్టెంట్గా జోకులు వేస్తూ ఉంటుంది. ఈ అమ్మాయి తెలుసా మీకు ఎలా ఫేమస్ అయిందో? నాకు గుర్తున్నంత వరకు కపిల్ శర్మ షోలో యాజ్ ఆడియన్స్గా వచ్చి, ఆడియన్స్లో నుంచి మళ్ళీ ఈ యాక్టర్ పేరు గుర్తురారు, వాళ్ళకి ప్రపోజ్ చేయడం ఏదో చేసి బాగా నవ్వించింది అందరిని అమ్మాయి మాటలతో. తర్వాత అలా ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయి నెక్స్ట్ డ్యాన్స్ షోలోకి వెళ్ళి అక్కడ కూడా డ్యాన్స్ ఎరగదీసి, దాని తర్వాత బిగ్ బాస్ అబ్బో రఫడించి పెట్టింది. బిగ్ బాస్ తర్వాత డ్యాన్స్ మొత్తానికి అటు ఇటుగా రఫడించి చాలా ఫేమస్, చాలా గట్టిగా జోకులు ఇవన్నీ వేస్తుంది అమ్మాయి మనీషా రాణి. నెక్స్ట్ మ్యాక్స్ టర్న్, ఇతను ఇన్ఫ్లుయెన్సర్, గేమింగ్ వీడియోస్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే అతనికి బాగా తెలుసు అనమాట. నెక్స్ట్ 26 మొనాలిసా, ఈ అమ్మాయి కూడా బిగ్ బాస్ సీజన్ ఫస్ట్ టైం కామనర్స్ వచ్చిన సీజన్లో ఈ అమ్మాయి వచ్చింది. కామనర్ కాదు, భోజ్పూరి యాక్ట్రెస్. ఈ అమ్మాయి గురించి కూడా చెప్పలా, 36 24 36 ఆ సాంగ్ ఉంది కదా జగడాలో, ఆ సాంగ్లో యాక్ట్ చేసింది ఈ అమ్మాయి మొనాలిసా. ఇంకోటి ఇష్ట చెప్పనా, ఈ అమ్మాయి హస్బెండ్ కూడా వస్తున్నాడు, పేరు ఇక్కడ లాస్ట్లో వస్తుంది, విక్రాంత్ ఏదో. అది ట్విస్ట్ కాదు, ఆ అమ్మాయికి ఈ అబ్బాయికి బిగ్ బాస్ హౌస్లో పెళ్లి చేశారు. అసలు యాక్చువల్లీ దీని మీద మనం వీడియో చేయొచ్చు చెప్పాలంటే, 2 పెళ్ళిళ్ళు లేని తర్వాత చేద్దాలండి, పెళ్లి చేశారు. అదిదా సర్ప్రైజ్. ఆ రోజుల్లో అదో సెన్సేషన్. హిందీ చూసి ఆ బిగ్ బాస్ చేసే వాళ్ళందరూ ఫ్యూజులు ఎగిరిపోయినాయి అప్పట్లో. అది 2వ సార్లు పైగా. నెక్స్ట్ 27 నటాలియా, ఈ పేరు ఒకటి, వీళ్ళు పోలిష్ యాక్ట్రెస్ అంట. పోలిష్ యాక్ట్రెస్ అంటే ఏంటి? పోలాండ్ నుంచి వచ్చిన అమ్మాయి ఉంటుంది. నటాలియా జెనోస్ నాన్ వెజ్ తగ్గించాల్సిందే మామ. నెక్స్ట్ 28 నీలం గిరి, ఇది లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ సీజన్ 19 బిగ్ బాస్ ఏదైతే ఉందో అది చూసిన వాళ్ళకి తిను బాగా తెలుసు. తిను కూడా భోజ్పూరి యాక్ట్రెస్ నీలం గిరి, సడన్గా ఎలిమినేషన్ కూడా అయింది. 29 నేహాల్ చుడాస్మా నేహాల్ అనుకుందాం ఎందుకు కానీ, నేహాల్ మోడల్, మిస్ ఇండియా అనుకుంటా. ఈ ఇయర్ బిగ్ బాస్ 19లో కూడా చాలా గత్తర లేపిన అమ్మాయి. నెక్స్ట్ 30 నిక్కీ తంబోలి, సిద్ధార్థ శుక్లా సీజన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సీజన్ ఏదైతే ఉందో సీజన్ 14 అనుకుంటా, అందులో సిద్ధార్థ శుక్లా మెంటర్గా వచ్చాడు. ఈ అమ్మాయికి శుక్లాకి కొంచెం పడేది కాదంటే కొంచెం ఎంకరేజ్ చేసేవాళ్ళు ఏంటి తిని, అప్పుడప్పుడు కొంచెం ఇదిగా వైల్డ్గా బిహేవ్ చేస్తూ ఉంటుంది. మరాఠీ బిగ్ బాస్లో కూడా వచ్చింది ఈ అమ్మాయి. ఇంకో విషయం చెప్పాలంటే చీకట్లో చితక్కొట్టాడు అని చెప్పి సినిమా వచ్చింది తెలుగులో, అందులో ఈ అమ్మాయి ఒక హీరోయిన్, వన్ ఆఫ్ ద హీరోయిన్. నెక్స్ట్ 31 ప్రిన్స్ నోరెల్లా, ఇతను బిగ్ బాస్ విన్నరు, రోడీస్ విన్నరు, నాకు తెలిసి అన్ని చాలా రియాలిటీ షోస్ మొత్తం గెలుచుకున్నాడు. ఇప్పుడు రోడీస్లో మెంటర్గా ఉన్నాడు ప్రిన్స్ నోరెల్లా. సీజన్ 9 అంతేనా? సీజన్ 8 తర్వాత సీజన్ 9 విన్నరు.
ఈ సీజన్లోనే దీనికి ఒక అమ్మాయి ఇద్దరు అమ్మాయిలు క్లోజ్ అవుతారు, ఒక అమ్మాయి హ్యాండ్ ఇచ్చేసింది, తర్వాత ఇంకొక అమ్మాయి క్లోజ్ అవుతుంది. ఆ అమ్మాయిని యువికా చౌదరి అని చెప్పి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. సర్ప్రైజ్ ఏంటంటే ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఈ షోకి వస్తున్నారు, అర్థం కలిసే ఉన్నారులేండి. బట్ ఈయనకి ఇంకొక అతను ఉన్నాడు, ఆయనకి చాలా ఓపెన్గా చాలా గొడవలేని, వాళ్ళిద్దరు కూడా దీనికి ఈ షోకే వస్తున్నారు. సో ప్రిన్స్ తెలియని వాళ్ళు ఎవరు ఉంటారో తెలిసి, ప్రిన్స్ చాలామంది తెలిసే ఉంటాడు. నెక్స్ట్ 32 రజత్ రోజా, నో ఐడియా మావా. నెక్స్ట్ 33 రజత్ దలాల్, ఆయనకే పడింది. సో సీజన్ 18 ఈయన కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్, బిగ్ బాస్ సీజన్ 18లో కంటెస్టెంట్. మీరు ఒక కార్తో ఒకరిని గుద్దేసి ఆపకుండా స్పీడ్తో వెళ్ళిపోయాడని చెప్పి అప్పట్లో ఒక పెద్ద వీడియో వైరల్ అయింది. స్టిల్ ఈయన ఫైనల్గా వెళ్ళటం, ఈయన చాలామంది సపోర్ట్ చేయటం, మనకు అది దరిద్రం ఇంకేం చేయలేం. నెక్స్ట్ 34 రిధి డోగ్రా, యాక్ట్రెస్. సూపర్ అంటే చెప్పాలంటే ఈ అమ్మాయి క్యూట్గా ఉంటుంది. అసుర్ అని చెప్పి ఒక వెబ్ సిరీస్ వచ్చింది, మున్నాబాయ్ ఎంబీబీఎస్లో తను ఉంటాడు ఏటీఎం, అతని ఇదిగా అతను కొంచెం మెయిన్ లీడ్గా వచ్చింది. అసుర్ చూడండి, చాలా బాగుంటుంది వెబ్ సిరీస్. అందులో ఈ అమ్మాయి ఒక యాక్ట్రెస్ అనమాట, చాలా బాగుంటుంది. నెక్స్ట్ రిద్దిమా పండిట్, 35th రిద్దిమా పండిట్. ఒకప్పుడు రిద్దిమా పండిట్ ఫ్యాన్ అని చెప్పను కానీ నాకు చాలా ఇష్టం. ఈ అమ్మాయి కూడా చాలా క్యూట్ ఉంటుంది. ఒక ఇది సీరియల్ వచ్చేది, ఆ అమ్మాయి అందులో రోబో అనమాట, చాలా క్యూట్ ఉండేది. ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ కానీ, అమ్మాయి మాట్లాడేదనం కానీ, అబ్బో అప్పట్లో దాన్ని కూడా తెగ చూసేవాడిని. ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత దాన్ని పెంట చేస్తే అది చూడటం మానేశారు, బాగుండేది. ఈ అమ్మాయి కూడా హిందీ బిగ్ బాస్కి వచ్చింది, బట్ అప్పుడు తనకి హెల్త్ ఇష్యూస్ వల్ల కొంచెం సరిగ్గా అంటే ఫేస్ అంతా ఇదిగా అయిపోయింది. అప్పుడు వచ్చింది కానీ ఎందుకో మరి ఎలిమినేట్ అయిపోయింది. దాని తర్వాత రిద్దిమా పండిట్ తర్వాత 36 సప్నా చౌదరి, సీజన్ 11లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్, డాన్సరు, స్టేజ్ డాన్సరు. ఈ మీకు ఎవరికైనా గుర్గాం వాటిలో ఐడియా ఉంటే స్టేజెస్తో డాన్స్ చేస్తారు, చాలామంది వస్తారు, చాలా ఫేమస్. అసలు మామూలు కదా, అమ్మాయి స్టేజ్తో పెడితే మనకంటే ఇంకా ఇట్లాగా రికార్డింగ్ డాన్స్లు అంటారు కానీ వాళ్ళకి మామూలుగా వేరే డాన్స్లు అంటారు. ఆ అమ్మాయి పెడితే లక్షల్లో వస్తారు. తెరియాకా కాయో కాజల్ అని చెప్పి గుర్గాం సైడ్ సాంగ్స్ ఉంటాయి అనమాట, చాలా బాగుంటాయి. తెరి పల్లు 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 యాదస్, వద్దులే కంట్రోల్ చేసుకోము. సో సీజన్ 11లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ అప్పట్లో చాలా ఫేమస్, సప్నా చౌదరి అని చెప్పి. నెక్స్ట్ 37 సౌరభ్ గడ్గే, ఇన్ఫ్లుయెన్సర్. నెక్స్ట్ 38 షైనీ దోషి, సీరియల్ యాక్ట్రెస్ ఈ అమ్మాయి. నెక్స్ట్ 39 శివ్ ఠాక్రే, మరాఠీ బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ అనుకుంటా. సీజన్ 18లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్, టాప్ 5 గెలాల్సినాడు, గెలవలేదు. అప్పట్లో ఇది కూడా ఒక రచ్చ అయింది. నెక్స్ట్ 40 శృతిక అర్జున్, తమిళ అమ్మాయి, బిగ్ బాస్ 18లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్. ఈ అమ్మాయి క్యూట్గా మాట్లాడే కేటగిరీస్ ఉంటారు చూడండి, అందులో అమ్మాయి అనమాట. క్యూట్గా బబ్లీగా మాట్లాడతారు కదా, అది సీజన్ 18లో గట్టిగా నడవ చేసింది. తమిళియన్, హిందీ వచ్చు కాకపోతే, సో అందుకోసం చెప్పి తమిళ్లో హిందీ వద్దులేండి, మన హిందీ కోసం మాట్లాడితే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం. కానీ 42 సింగర్ కాకా, పంజాబీ సింగర్ అనమాట, మ్యూజిషియన్, ఆ ఇండస్ట్రీ, పంజాబీ ఇండస్ట్రీకి సంబంధించినాడు. నెక్స్ట్ 43 సివెట్ టోమర్, బాగా ఫేమస్. ఈయన కూడా నాకు తెలిసి రోడీస్ రన్నరప్ అనుకుంటా, రోడీస్లోనే చూసాను నేను, చాలామందికి తెలుసు, అమ్మాయిలందరికీ చాలామంది తెలుసు. నెక్స్ట్ 44 సుస్మైరా షేక్, ఈవిడ స్టాండప్ కమెడియన్ అనుకుంటా. నెక్స్ట్ 45 తేజస్వి మడివాడ. తేజస్వికి ఈ షోలో న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అమ్మ. సో తేజస్వి మడివాడ 2 సార్లు బిగ్ బాస్కి వెళ్ళింది. బిగ్ బాస్ సీజన్ 2 తేజస్వి గుర్తుంది కదా, కౌశల్ తేజస్వి గొడవలు ఇదంతా. సో దాని తర్వాత ఓటీటీ కూడా వచ్చారు, అవ్వలేదు. 1 million ఫాలోవర్స్ అట్టి తిరిగి సంపాదించుకున్నారు, సోషల్ మీడియాలోనే ఉంటున్నారు. సో ఈ మధ్య లేటెస్ట్గా కన్ఫర్మ్ అయింది ఈ పేరు. నాకు ఎప్పటి నుంచి వీడియో చేద్దాం అనుకున్నా, 50 మంది కన్ఫర్మ్ అయ్యి చేద్దాం అనుకున్నా, నిన్న కన్ఫర్మ్ అయిపోయింది. తనకు కూడా ఇన్విటేషన్ వచ్చిన తర్వాతే మనం ఇచ్చొట్టాం అనమాట. అందుకని నిన్న నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే ఇన్స్టాగ్రామ్లో రీల్ కూడా పెట్టా, తన కన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పి. సో ఇన్స్టాగ్రామ్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫాలో ఉండే. నేను అన్ని పోస్ట్ చేయలేకపోయినా కనీసం మీరు ఫాలో అవుతుంటే ఆ స్టోరీస్లో అక్కడ పెడతా ఉంటాను, మీరు చూస్తూ ఉండొచ్చు ఏమైనా అప్డేట్స్ ఉంటాయి. సో తేజస్వి మడివాడ మన తెలుగు నుంచి ఉన్న ఒక అమ్మాయి. ఇంతకుముందు ఇంకొక షో జరిగింది, మీకు గుర్తుందో లేదో, కరణ్ జోహర్ హోస్ట్ చేశాడు, షో పేరు మర్చిపోయాను నేను. అందులో లక్ష్మీ మంచి గారు వెళ్ళారు, మధ్యలో ఎలిమినేట్ అయిపోయారు. సో ఇది తేజస్వి వెళ్తున్న షో. 46 ఊర్వశి డోలకియా, ఇప్పుడు మిడిల్ ఏజ్లో ఉన్నారు. అప్పట్లో ఇందులో ఉన్నప్పుడు వన్ ఆఫ్ ద బిగ్ బాస్ గెలిచిన కంటెస్టెంట్. ఇంకా ఇవి గురించి చాలా స్టోరీస్ ఉన్నాయి, మన తెలుగులో కూడా సినిమా వచ్చింది కానీ ఇప్పుడు వద్దులేండి, తర్వాత ఇప్పుడు మాట్లాడుకుందాం దానికోసం. నెక్స్ట్ 47 వన్సజ్ సింగ్ అని చెప్పి ఈ గేమింగ్ వాటిల్లో ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఉంటారు కదా, ఆ గేమ్స్ వాటిల్లో అనమాట. 48 విక్రాంత్, ఇందాక మోనాలిసా అని చెప్పాను కదా, పెళ్లి చేసుకున్నారు బిగ్ బాస్ హౌస్లో, భోజ్పూరి యాక్టర్, ఈయన విక్రాంత్, ఆయన. నెక్స్ట్ 49 యంగ్ శామీ, ర్యాపర్ చూశాను నేను, నాకు పెద్దగా తెలియదు, సారీ ఒకవేళ సారీ నాకు తెలియదు, నేను అక్కడక్కడ చూడటమే. నెక్స్ట్ 50 యువికా చౌదరి,
ప్రిన్స్ వాళ్ళ వైఫ్ అని చెప్పాను కదా, సో తను అనమాట. సో ప్రిన్స్తో పాటు అదే సీజన్లో ఉంది, మధ్యలో ఎలిమినేట్ అయిపోయింది. సో యువికా చౌదరి తర్వాత వాళ్ళ సీజన్ అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకోవటం, పిల్లలు. ఈ అమ్మాయిది కూడా తెలుగులో సీరియల్ వచ్చేది, అంటే హిందీ సీరియలే, తెలుగు డబ్బింగ్, సంథింగ్ కోడల్ రిలేటెడే, మధ్యాహ్నం కూడా వచ్చేది స్టార్మాలో. అప్పట్లో మన డెడికేషన్ వేరే లెవెల్లో ఉండేది. అది దియార్ బాతికమ్మ అయితే హిందీలో చూసేసి, తెలుగులో చూసేసి, రిపీట్ చూసేసి, సీరియల్స్ కొంచెం ఎంగేజింగ్ ఉంటే చూడచ్చబ్బా. మరి డిష్యూమ్ అని తిప్పేస్తే ఈ మధ్య చూడలేకపోతున్నాం. కానీ ఒకప్పుడు కొంచెం బెటర్. మొగల్ రేకులు రిపీట్లో నేను 3 సార్లు చూసాను యూట్యూబ్లోనే, తెలుసా. నాకు బాగా ఇష్టం మొగల్ రేకులు అయితే. మొగల్ రేకులు, చక్రవాకం ఒకసారి చూసారండి పెద్ద చూడ. మొగల్ రేకులు ఎక్కువ ఇష్టం, అందులో ఆ బిల్డప్ ఉంటుంది, హీరో బిల్డప్ ఇవన్నీ. సరే ఎనీవే, సో వీళ్ళు 50 మంది సెలబ్రిటీ. 30 నిమిషాలు పైన ఇద్దాం అనుకున్నా, 25 నిమిషాలు లాగొట్టే. ఇప్పుడు దీన్ని ఎడిట్ చేసి ఆ ఫొటోస్ అన్ని పక్కన వేసేపటికి నా తలప్రేమ తాకొచ్చింది, అంతసేపు పట్టిద్దే ఏంటో. సో ఇది ది 50 అనే రియాలిటీ షో. వీళ్ళు ఆ 50 మంది సెలబ్రిటీస్. వీళ్ళలో మీకు ఎంతమంది తెలుసో ఎంతమంది తెలియదు నాకు తెలీదు. అంటే ఏం లేదబ్బా, హిందీ ప్రోగ్రామ్స్, ఆ ఎంటీవీ రోడీస్, స్ప్లిట్స్ విల్లా, ఈ గేమింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ని వీళ్ళని ఫాలో అయితే కనుక వీళ్ళలో మీకు చాలామంది తెలుస్తారు. ఈ హిందీ బిగ్ బాస్ చూస్తే కూడా మీకు చాలామంది తెలుసు, సగం మంది తెలుస్తారు హిందీ బిగ్ బాస్ చూస్తే, మిగతా వాళ్ళు తెలియదు. ఇప్పుడు మనకి మ్యాటర్ ఏ కంటెస్టెంట్ వెళ్తున్నారు అనేది పక్కన పెడితే, షో ఎలా ఉంటుంది, ఫార్మాట్ ఏంటి, ఏం చెప్తున్నారు, ఎలాంటి టాస్కులు జరుగుతున్నాయి, ప్లేయర్స్ ఎలా ఆడారు, ప్లేయర్ నేమ్ పక్కన పెడితే ప్లేయర్ 1 ఎలా ఆలోచించాడు, ప్లేయర్ 2 ఎలా ఆడాడు, బలం పెట్టారు, కండబలం పెట్టారా, బుద్ధి బలం పెట్టారా, లాజిక్తో కొట్టారా, మోసం చేశారా, ఫ్రెండ్షిప్ కాపాడిందా, ఇలాంటివన్నీ తెలుసుకోవాలి. ఇవన్నీ మాకు ఇంట్రెస్ట్ అని అనుకుంటే మనకి లాంగ్వేజ్తో పని లేదు. ఇందులో ఈ నామినేషన్స్ ఇవన్నీ ఉండవు కాబట్టి, సో మీకు లాంగ్వేజ్తో పని లేకపోయినా మీరు చూస్తే మీకు అర్థమైద్ది. సో షో చూడొచ్చు, దాని తర్వాత రివ్యూస్ కూడా చూడొచ్చు. ఇది షో చూడకపోయినా రివ్యూస్ చూసినా కూడా ఓకే, పెద్ద సమస్య లేదు. మనం ఓటింగ్ అయితే మనం పెద్దగా డీప్ డౌన్ వాళ్ళ పర్సనాలిటీస్ని జడ్జ్ చేసే షో అయితే మాత్రం కాదు బిగ్ బాస్ లాగా. సో అలా వేరే లాంటి షో. సో చూడండి అనుకుంటే చూడండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. February 1 నుంచి స్టార్ట్ అవబోతుంది, రాత్రి 9 గంటలకి. టీవీలో చూస్తే కలర్స్ టీవీలో 10:30కి ఇంటికి వస్తుంది. ఎందుకు మనందరికీ జియో హాట్స్టార్ అట్టగా మనం బిగ్ బాస్ కోసం తీసుకొని ఉంచుకున్నాం. సో చూద్దాం, అందుకే వాళ్ళు రేట్లు పెంచింది, ఎన్ని షోలు పెట్టే వీటన్నిటికీ పెట్టుకొని పెంచింది. సో ప్రైజ్ మనీ నిజంగా ఫ్రెండ్స్లో లాగా ఇక్కడ కూడా ఉంటే ఫస్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత క్లారిటీ వచ్చేసింది. చూస్తే నేను మీకు దాని అప్డేట్స్ ఇవన్నీ ఫస్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత చెప్తాను. మీరు కూడా మంచి నేను ఎవరు గెలుస్తారు అనుకుంటున్నా నేను చెప్తా. వాళ్ళల్లో మనందరం వాళ్ళకి ఎవరికో మీరు నచ్చినట్టు సపోర్ట్ చేసుకొని ఒకవేళ మనకు వచ్చినాయి అనుకోండి, ఆ గ్రూప్లో మనం ఉంటే ఏముంది, ఏం లేదు, 10 మంది ఉంటారు. ఎవరికైతే తక్కువ ఛాన్స్ ఉంటే అలాంటి వాళ్ళ మీద మనం పంది వేసుకోవాలనుకోండి, వాళ్ళకి 100 మంది అంతమంది ఉంటే 50 లక్షలు మనకు బిట్ అవుతాయి. కష్టం లేండి, చాలామంది ఉంటారు. ఊరికి జోక్గా అంటున్నారు, చాలామంది ఉంటారు, చెప్పలేం. అయినా వాళ్ళు చేయాలి కదా ఫస్ట్. ఎనీవే, వీడియోని ఇప్పటివరకు లైక్ చేయకపోతే మాత్రం లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే రివ్యూస్ చేయాలొద్దని కామెంట్ చేయండి. దాంతోపాటు మన తెలుగులో మేట్ ఫర్ ఈచ్ అదర్ అనే రియాలిటీ షో వస్తుంది పేర్స్తో. అతి త్వరలోనే షూటింగ్ అన్నది స్టార్ట్ అయింది, రేపటి నుంచి స్టార్ట్ అయ్యింది అనుకుంటా. సో త్వరలో వస్తుంది ఒక షో. రెండో షో రోడీస్, తెలుగులో ఫర్ ద ఫస్ట్ టైం రోడీస్ అనే షో రాబోతుంది. అది ఈ షో అయిపోయిన తర్వాత ఆ షో కూడా టెలికాస్ట్ అవుతుంది. ఈ 2 హాట్స్టార్లోనే ఉంటాయి, ఓటీటీలోనే ఉంటాయి, టీవీలో రావు. సో ఈ రెండింటి డేట్లు వచ్చినప్పుడు నేను అనౌన్స్ చేస్తాను, మీకు మళ్ళీ వీడియో చేస్తాను సపరేట్గా. అవన్నీ జరిగిద్ది, అవన్నీ ప్యారల్గా జరుగుతూ ఉంటుంది. ఇందులో నేను కొంతమంది ఆ వీడియోస్ లాస్ట్లో మీకు పెడతాను, పైన ఆ బాక్సులుగా వస్తాయి. సో చూడండి, అందులో ఏ పేర్స్ పాల్గొనలేకపోతే రాహుల్ సిప్లిగంజ్ లాంటి పేర్స్ అందులో వెళ్తున్నారు. రాహుల్ సిప్లిగంజ్ వాళ్ళ వైపు, అలాగా ప్రియాంక జైన్ గారు, రాహుల్ సిప్లిగంజ్ గారు, అలా. సో శుభశ్రీ వాళ్ళు అలా వెళ్తున్నారు. సో చూడండి ఆ వీడియో, కొంతమంది పేర్స్ చెప్పాను. 2 అయిపోయినాయి కదా, 2 రోడీస్. ఇది అయిపోయిన తర్వాత అగ్ని పరీక్ష కూడా ఉంటుందంట. ఈసారి టీవీలో కూడా వస్తుందంట. సో ఇలా వరుసగా లైనప్ అయి ఉన్నాయి. అప్పట్లో మీకు అందుకని చెప్పా, రెగ్యులర్గా వీడియోలు వస్తాయి ఈ ఛానల్లో అని చెప్పి. సో మనం వాటి మీద కంటిన్యూస్ రివ్యూస్ చేయాలా లేదనేది మన డెసిషన్. ఈ తెలుగు అయితే మాత్రం ఖచ్చితంగా చేస్తా, వ్యూవర్షిప్ వస్తుంది. కానీ దానికోసం హిందీదే చేతులు కాల్చుకోవాలా లేదా అన్నది మాత్రం మీరు కామెంట్ చేస్తే నేను కొంచెం పీస్ఫుల్గా దానికోసం ప్లాన్ చేసుకోవాలి. మళ్ళీ ఎందుకంటే ఇంకో ఛానల్ ఉంది ఆనంద్ చూసి అని చెప్పి, అందులో డైలీ ఒక వీడియో చేస్తున్నా. ఇంక ఇప్పుడు అందులో చేయాలి. సో డైలీ వీడియో చేస్తున్నాను. సో ఆ ఛానల్ లేటెస్ట్ వీడియో లింక్ కింద పింగ్ చేసి ఉంటే, ఆ ఛానల్ లింక్ పింగ్ చేసి ఉంచితే ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఆ ఛానల్ ఒకసారి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా. ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ నైట్, హ్యాపీ రిపబ్లిక్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.